చాలా మంది కూడా ఇన్స్టెంట్ పాన్ కార్డ్స్ తీసుకుంటూ ఉంటారు. వాటిని పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకొని షాప్ దగ్గరికి వెళ్ళి నీట్గా ప్రింట్అవుట్ తీసి లామినేషన్ చేసి జేబులో పెట్టుకుని వాడుతూ ఉంటారు. కొన్ని రోజుల తర్వాత అది నలిగిపోతుంది, వంగిపోతుంది. తర్వాత మనకు వర్షం పడినప్పుడు మనకు బొబ్బలుగా వచ్చి అది టోటల్గా పాడవడం జరుగుతుంది అన్నమాట. మళ్ళీ మీరు ఏం చేయాలంటే మరో 50 రూపీస్ 100 రూపీస్ పే చేసి మళ్ళీ లామినేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. నేను చెప్పేది కేవలం మనకు పాన్ కార్డు గురించే కాదండి, ఆధార్ కార్డు విషయంలో కూడా చాలా మంది ఇలాగే లామినేషన్ చేసుకోవడం జరుగుతుంది అన్నమాట. ఇంకంతేకాండి ప్రతిసారి ఇలా డ్యామేజ్ అయినప్పుడల్లా అమౌంట్ పెట్టి వీళ్ళు వాళ్ళకి అమౌంట్ని వీరైతే లాస్ అయితే అవ్వడం జరుగుతుంది అన్నమాట. కానీ మీరు కనుక ఇలాంటి లామినేషన్ కార్డ్స్ కాకుండా మీరు కనుక ఇలాంటి పీవీసీ కార్డ్స్ కనుక మీరు యూజ్ చేసినట్లయితే మీకు లైఫ్ లాంగ్ 100% గ్యారంటీగా మీకు ఈ కార్డ్స్ అనేవి డ్యామేజ్ అయితే అవ్వండి. సో ఫ్రెండ్స్, ఈ రోజు ఇవ్వడం మనమైతే మరి ఈ యొక్క పీవీసీ కార్డ్స్ ని మనం ఒకసారి వాటర్లో వేసి చూద్దాం. మనకు ఎన్ని రోజుల వరకు ఇవి పాడవకుండా డ్యామేజ్ అవ్వకుండా మనకు సేఫ్ ప్రొటెక్షన్ లో ఉంటాయి లేవని చెప్పేసి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇది ఆధార్ కార్డు పీవీసీ కార్డు, ఇది పాన్ కార్డ్ పీవీసీ కార్డు. సో ఇప్పుడు మనమైతే ఇక్కడ మనకు బకెట్ ఆఫ్ వాటర్ ఉన్నాయి కదా ఇక్కడ. సో ఇక పీవీసీ కార్డ్స్ ని అయితే ఈ బకెట్ లో నేనైతే వేస్తున్నాను. చూడండి, ఇక్కడ మనకైతే పాన్ కార్డు ఉంది, ఇక్కడ మనకు ఆధార్ కార్డు ఉంది అనమాట. సో వీటిని మనం వదిలేద్దాం, 1 డే వదిలేద్దాం అనమాట. సో ప్రజెంట్ వచ్చేసి ఈరోజు 21వ తారీఖు. సో టైం వచ్చేసి మనకు 7 అయింది. సో రేపు చూద్దాం. సో 22వ తారీఖు 7ంటికి ఎలా ఉంది మనం చూద్దాం సార్. ఫ్రెండ్స్, మనకు డేట్ అయితే మారింది, టైం కూడా మారిపోయింది. సేమ్ ప్లేస్, సో సేమ్ బకెట్ అనమాట, సేమ్ లైట్ ఫోకస్. ఇప్పుడు నేనైతే వీటిని బయట తీస్తున్నాను, ఎలా ఉంటే చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఏం అవ్వలేదు. మనకు 1 డే స్టోర్ ఉన్నా సరే వాటర్లో మనకి ఇంతవరకు ఏం అవ్వలేదు. అలాగే మనకు ఆధార్ కార్డు కూడా. ఫ్రెండ్స్, ఇవి పీవీసీ కార్డ్స్ కాబట్టి మనకు లైఫ్ లాంగ్, సో ఎన్ని సంవత్సరాలు సరే మనకి ఇలా స్ట్రాంగ్గా ఉంటాయండి వాటర్లో. సో ఇవి కాకుండా మనకు లామినేషన్ కార్డ్స్ అనుకోండి, ఈ పాటికి మనం బబుల్స్ వచ్చేసి మనకు చినిపోయాయి అనమాట. సో మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు కనుక ఇలాంటి పాన్ కార్డ్ పీవీసీ కార్డు మీకు కావాలనుకుంటే మీరు కరెక్షన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు, లేకపోతే మీరు రీప్రింట్ ద్వారా అప్లై చేసుకున్నా సరే ఓన్లీ మీకు 50 రూపీస్లో రీప్రింట్ ద్వారా మీకు ఇంటికి రావడం జరుగుతుంది. మీరు కరెక్షన్ పెట్టుకుంటే కాస్ట్ అనేది కాస్త ఎక్కువ పడుతుంది అనమాట. ఇలాంటి పీవీసీ కార్డు మీ ఇంటికి వస్తే, మీరు ఆధార్ కార్డులో కూడా మీరు ఇలాంటి పీవీసీ కార్డు కావాలనుకుంటే జస్ట్ మీరు 50 రూపీస్ పే చేస్తే మై ఆధార్ వెబ్సైట్లోకి వెళ్ళి సో మీకు ఇలాంటి పీవీసీ కార్డుని ఇంటికి రావడం జరుగుతుంది అనమాట. ఫాలోవర్స్ అండ్ సబ్స్క్రైబర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా లామినేషన్ కార్డ్స్ తీసుకొని మనీని వేస్ట్ చేసుకోకూడదు అనే ఉద్దేశంతో నేనైతే ఈ వీడియో చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా పీవీసీ కార్డ్స్ యూజ్ చేయండి, మనీని సేవ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఇలాంటి ఎన్నో యూస్ఫుల్ వీడియోస్ కోసం మీరైతే తప్పకుండా సాయి తీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.